గుడ్ మార్నింగ్. ఈరోజు దోశల్లో అదే అండి జొన్నల దోశ వేసానండి. జొన్నల దోశల్లో తోటకూర ఫ్రై చేసుకున్నానండి. చట్నీ, ఆమ్లెట్ అలాంటివన్నీ వేస్తూ ఉంటాం కదండి. ఇది ఏమో పాతకాల రెసిపీ అండి. మా అత్తగారు ఇలా చేసేవాళ్ళు తోటకూర. మా హస్బెండ్కి ఇలాంటివి అంటే చాలా ఇష్టం అండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే వింటర్స్లో బాగా వస్తున్నాయి కదండి. ఇప్పుడు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇప్పుడు తీసుకొని బాగా వండి ఇంత కూర తినొచ్చండి. చూడండి, ఒక్క ఉడుకుకే ఉడికిపోయింది అది. అలా పెట్టుకోవాలండి. లేకపోతే అసలు తోటకూర బాగా ఫ్రై చేసేస్తూ ఉంటారండి. అలా చేయకూడదండి. ఇలాగ బాయిల్ చేసి తినాలండి. ఇది జొన్నల దోశ అండి. మీకు రెసిపీ కావాలంటే నాకు చెప్పండి, నేను చేస్తాను ఇంకోసారి. ఇది చాలా చాలా టేస్టీగా ఉండదండి. తోటకూరలో నంచుకొని తింటుంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి ఇది. ఇంతకీ మీకు ఈ తోటకూర నచ్చిందా? నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో రండి, మాట్లాడుకుందాం. ఓకేనండి, బాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. థ్యాంక్ యూ.